డిజిటల్‌లో గూడా చాలా వరకు ఈ నెగెటివ్ కంటెంటే ఎక్కువ అట్రాక్టింగ్ ఉంటుంది. హ్మ్. ఎగ్జాంపుల్‌కి మనం అందరం బాగా చూసే ఈ 'బిగ్ బాస్' కంటెంట్ ఒకటుంటుంది. హ్మ్. ఓకే. చాలా మంది చూస్తుంటారు కదా! సో, దాంట్లో నార్మల్‌గా ఉన్నంత వరకు దానికి వ్యూవర్‌షిప్ తక్కువుందట. ఓకే. ఒకరోజు హిందీకి సంబంధించిన 'బిగ్ బాస్' దాంట్లో ఇద్దరు కంటెస్టెంట్లు కొట్టుకోవడం జరిగిందక్కడ. ఓకే. ఆ కొట్టుకోవడం ద్వారా దాని తర్వాత దాని వ్యూవర్‌షిప్ అనేది విపరీతంగా పెరిగి దాని మార్కెట్ చాలా వైరల్ అయిపోయిందది. ఓకే. సో, వాళ్ళు కొట్టుకోవడం అనేది సమాజంలో ఈ జనాలు చూడడం ఎక్కువ చూస్తున్నారు. హ్మ్. అంటే వ్యూవర్‌షిప్ పెరగడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ నెగటివిటీ. మంది నెగెటివ్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారుగా మనం గమనించవచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటివి యెస్. చాలా జరుగుతున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్. సోషల్ మీడియాలో కూడా ఇన్‌స్టా ఇట్లాంటి వాళ్ళు చూసుకుంటే రియల్ కంటెంట్ క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ సంబంధించి, కెరియర్ సంబంధించి, ఫ్యూచర్ సంబంధించి ఇట్లాంటివి దానికి కంటెంట్‌కి ఎక్కువ రీచ్ ఉండట్లేదు. ఫాలోవర్స్ చాలా తక్కువుంటారు. తక్కువుంటున్నారు. ఇక అనవసరంగా ఏవైతే బ్యాడ్ కంటెంట్ క్రియేట్ చేసి, వల్గారిటీ చూపించి చేసే వాళ్ళ యొక్క కంటెంట్ కన్జంప్షన్ పెరుగుతుంది. యెస్. సో, దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్‌లో చాలా మార్పులొస్తున్నాయి. సో, మెంటల్లీ గూడా వాళ్ళు చాలా చాలా మారిపోతారు. డిస్టర్బ్ అవుతున్నారు. యెస్. ఇప్పుడు ఈ రోజుల్లో మనము సమాజంలో ఎక్కువగా హింస అనేది ప్రేరేపిస్తున్నట్టుగా మనకు సోషల్ మీడియా చూపిస్తున్నారు గదా! సో, దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనరలైజ్ చేస్తున్నారు. నార్మలైజ్ చేస్తున్నారు. దాని వల్లనే చిన్న చిన్న ఎమోషన్స్‌ని గూడా పిల్లల నుంచి పెద్ద వరకు వాళ్ళు రక్తపాతానికి గురి అవుతున్నారు. ఓకే. సమాజంలో క్రైమ్ రేట్ పెరగడానికి కారణాలేందంటే, మనకి ఈ యొక్క పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన గణాంకాల ప్రకారం చూసుకుంటే, ఫస్ట్ టైమర్స్ పెరుగుతున్నారట. ఓకే. అంటే రెగ్యులర్‌గా చేసే వాళ్ళకంటే ఫస్ట్ టైమ్ టైమ్ చేసేవాళ్ళు, ఈ ఎక్కువవుతున్నారు. నేర ప్రవృత్తి పెంచుకునే వాళ్ళు, అది దొంగతనం గావచ్చు, గంజాయి గావచ్చు, హింస గావచ్చు, ఈవి టీజింగ్ కావచ్చు, ఏ ప్రక్రియను తీసుకోండి మీరు. ఫస్ట్ టైమర్స్ పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయండి. అర్థం ఏంటి? ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఈ నేర ప్రవృత్తికి అలవాటవుతున్నారు. అది మనం తగ్గించాలి. ఈ ఓకే. వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మేము సైకాలజిస్ట్ ఏం చేస్తున్నామంటే, ముఖ్యంగా ఇది కుటుంబం నుంచెలే మనకు తెలుస్తుంది కాబట్టి, ఏదైనా అంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు హ్మ్. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు గూడా ఈ సోషల్ మీడియా సంబంధించిన ఈ డిజిటల్ కంటెంట్ కన్జంప్షన్ తగ్గించేసి, కొంత సమయము పిల్లలతోని గడపడము, ఓకే. చిన్న చిన్న ఆటలు పిల్లలతో ఆడడము, ఇవి జరుపుకున్నారనుకోండి, వాళ్ళ మధ్య రిలేషన్ ఎమోషనల్ బాండింగ్ పెరుగుతది.